కేంద్రంలో తొలిసారి కొత్త పొలిటికల్ కాంబినేషన్లో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయాల్లో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డితో పాటు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి ఫోటోలు దర్శనమివ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అటు బీజేపీ కూడా కాంగ్రెస్ కు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమం కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్కు దారితీసింది. దాదాపు 6 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో నల్లగొండలో నిర్మించే పాదచారుల వంతెన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అడిగిన వెంటనే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు కోమటిరెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డితో పాటు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఫోటోలు ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. వంతెన మా వల్లే మంజూరైందని కాంగ్రెస్, కాదు కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని బీజేపీ నేతలు ఫ్లెక్సీలను పోటాపోటీగా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ బీజేపీ నేతలతో అధికార పార్టీ ఫ్లెక్సీలు పెడితే వారికి పోటీగా కాషాయ పార్టీ నేతలు కూడా ప్రధాని మోడీ, నితిన్ గడ్కరీ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. అంతేకాదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యే శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ నేతలు కూడా పాల్గొనేందుకు సిద్ధం కావడంతో పట్టణంలో కాసేపు హైటెన్షన్ నెలకొంది. సీనియర్ నేతల జోక్యంతో వెనక్కి తగ్గిన బీజేపీ నేతలు బ్రిడ్జి శంకుస్థాపన పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ, గడ్కరీ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన సందర్భంగా ఇరు పార్టీల ఫ్లెక్సీ రాజకీయం వేడెక్కింది.